వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి. మొత్తానికి మా ఊరిలోని గ్రామ దేవతలను అయితే ప్రతిష్ఠ చేసేసాము. సో దీనికోసం మా ఊరి ప్రజలు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఒక రోజు 2 రోజు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కలగంటున్న కల అనమాట. మొత్తానికి నెరవేరిపోయింది. గ్రామ ప్రజల సహకారంతో మా నాన్నగారు కట్టించిన గుడి అండి ఇది. పుట్లమ్మ తల్లి, మారమ్మ తల్లి గుడులు అనమాట. ఒక గుడి కట్టాకే చాలా కష్టపడతారు. అలాంటిది 2 గుడులు కట్టడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆ ఊరి ప్రజలంతా కూడా. అమ్మవారికి మేమైతే మకర తోరణం అయితే చేయించాము. మా పెద్ద మేనమామ కూతురు లావణ్య, మేమిద్దరం అయితే మకర తోరణాలు అయితే చేయించాము అమ్మవారికి. అదృష్టం మాకు వచ్చినందుకు చాలా సంతోషం. చూడండి, అప్పట్లో గుడి అయితే ఇలా ఉండేదన్నమాట. ఇలా ఉన్న గుడిని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దానికి అమ్మవారిలా విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది ఫిబ్రవరి 22 ఉదయం 10:26 అనమాట. సో చూడండి, అప్పట్లో ఇట్లయితే గుడి చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో అమ్మవారి దయా కరుణ ఎప్పుడు మా ఊరి ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకో తల్లి. 2 గుళ్ళు అన్నాను కదా, ఈ 2 గుళ్ళు అయితే ఒకటది ఇదనమాట. సో ఒక తల్లి వచ్చేసి పుట్లమ్మ తల్లి, ఇంకో తల్లి మారమ్మ తల్లి అనమాట. మొన్న దసరాకి మా ఫ్యామిలీ ఫోటో, పాత విగ్రహం అయితే ఇలా ఉండేది అమ్మవారిది. బట్ ఇప్పుడు కొత్త విగ్రహాలు అయితే 2 చేయించి మొత్తానికి విగ్రహ ప్రతిష్టలు అయితే చేయించేసాము. చూసేయండి, ఈ తల్లి వచ్చి మారమ్మ తల్లి, ఈ అమ్మవారు వచ్చి పుట్లమ్మ తల్లి అనమాట. గుడి గురించి ఒక పెద్ద వీడియో అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ చూసేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి. మొత్తానికి మా ఊరిలోని గ్రామ దేవతలను అయితే ప్రతిష్ఠ చేసేసాము. సో దీనికోసం మా ఊరి ప్రజలు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఒక రోజు 2 రోజు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కలగంటున్న కల అనమాట. మొత్తానికి నెరవేరిపోయింది. గ్రామ ప్రజల సహకారంతో మా నాన్నగారు కట్టించిన గుడి అండి ఇది. పుట్లమ్మ తల్లి, మారమ్మ తల్లి గుడులు అనమాట. ఒక గుడి కట్టాకే చాలా కష్టపడతారు. అలాంటిది 2 గుడులు కట్టడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆ ఊరి ప్రజలంతా కూడా. అమ్మవారికి మేమైతే మకర తోరణం అయితే చేయించాము. మా పెద్ద మేనమామ కూతురు లావణ్య, మేమిద్దరం అయితే మకర తోరణాలు అయితే చేయించాము అమ్మవారికి. అదృష్టం మాకు వచ్చినందుకు చాలా సంతోషం. చూడండి, అప్పట్లో గుడి అయితే ఇలా ఉండేదన్నమాట. ఇలా ఉన్న గుడిని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దానికి అమ్మవారిలా విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది ఫిబ్రవరి 22 ఉదయం 10:26 అనమాట. సో చూడండి, అప్పట్లో ఇట్లయితే గుడి చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో అమ్మవారి దయా కరుణ ఎప్పుడు మా ఊరి ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకో తల్లి. 2 గుళ్ళు అన్నాను కదా, ఈ 2 గుళ్ళు అయితే ఒకటది ఇదనమాట. సో ఒక తల్లి వచ్చేసి పుట్లమ్మ తల్లి, ఇంకో తల్లి మారమ్మ తల్లి అనమాట. మొన్న దసరాకి మా ఫ్యామిలీ ఫోటో, పాత విగ్రహం అయితే ఇలా ఉండేది అమ్మవారిది. బట్ ఇప్పుడు కొత్త విగ్రహాలు అయితే 2 చేయించి మొత్తానికి విగ్రహ ప్రతిష్టలు అయితే చేయించేసాము. చూసేయండి, ఈ తల్లి వచ్చి మారమ్మ తల్లి, ఈ అమ్మవారు వచ్చి పుట్లమ్మ తల్లి అనమాట. గుడి గురించి ఒక పెద్ద వీడియో అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ చూసేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి